ఎంతవరకైనా వెళ్ళగలవు. నాకైతే ఎలాంటి అనుమానం లేదు. నువ్వు గెలవగలవు నిలవేణి. నన్ను ఇంత ప్రోత్సహించే మీకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను సార్. దానికి కృతజ్ఞతలు చెప్పకముందు మిమ్మల్ని క్షమించమని అడగాలి. నిలవేణి, ఏంటిది? మీ చేత్తో ప్యాకింగ్ చేస్తే మంచి జరుగుతుందని అన్నానో లేదో, మీరు గాజు సీసా బిగించబోయి అది పగిలి మీ చేయి కోసుకుంది. చాలా రక్తం పోయింది. ఇదంతా నా వల్లే కదా. ముందు నన్ను క్షమించండి సార్. నిలవేణి, నువ్వెప్పుడూ అలా చెప్పకు. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటి సార్? అవును, మా అమ్మ మీద కోపంతో నీ మెళ్ళో తాళి కట్టానని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ఇక నుంచి నీ గురించే ఆలోచించాలనిపిస్తుంది. నీ పేషెన్సీ, నీ ఆలోచన విధానం, నువ్వు వేసే అడుగు, నువ్వు తీసుకునే నిర్ణయం, వీటన్నింటినీ చూసిన తర్వాత నువ్వు చాలా పర్ఫెక్ట్ అనిపించింది. అఫ్కోర్స్ నేను కూడా నీ నుంచి నేర్చుకుంటున్నానేమో. అంత మాట అనకండి సార్. కష్టపడమంటే పగలు రాత్రి విశ్రాంతి అనేదే లేకుండా ఏ పనైనా చేయగలను. అది కూడా మీరు అండగా నిలబడబట్టే అన్ని సాధ్యం అవుతున్నాయి. అయ్యో, టైం అయింది. ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్ వేసుకోవాలి. భోంచేసిన తర్వాత వేసుకోవచ్చులే నిలవేణి. లేదు సార్, ముందే వేసుకోవాలి. కాకపోతే ఏదైనా జ్యూస్ తాగితే బాగుంటుంది. తయారు చేసి తీసుకొస్తాను.